హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫ్లవర్ పాట్స్, పుష్ప భాగాలను అయితే టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే పుష్ప భాగాలు, ఫ్లవర్ ప్లాంట్స్ అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. ఇక్కడ దీనికోసం మీకు ఇక్కడ 2 స్లైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది, అబ్జర్వ్ చేయండి. కామన్ ఫ్లవర్ పాట్స్, ఓకేనా. ఇది ఒక ఫ్లవర్ అనుకుంటే దీనిలో మనకి పార్ట్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఓవియల్, ఓకేనా. అండం యొక్క స్ట్రక్చర్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా చూపించడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనము పుష్ప భాగాలు, ఫ్లవర్ పార్ట్స్ నుంచి అయితే మనమైతే డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ జనరల్గా మనకి పుష్పంలో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే, పుష్పంలో మేజర్గా మనకు 4 పార్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రక్షక పత్రాలు. సెకండ్ వన్ వచ్చేసి ఆకర్షణ పత్రాలు. థర్డ్ వన్ వచ్చేసి కేసరావళి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి అండకోశం. ఇవి మనకు జనరల్గా మేజర్గా పుష్పంలో ఉన్నటువంటి భాగాలండి. ఫ్లవర్ పార్ట్స్, ఓకే. ఇక్కడ మనం వన్ బై వన్ అయితే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రక్షక పత్రాలు అంటే ఏంటి, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏందని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రక్షక పత్రాలు అంటే ఇక్కడ ఏంటి అంటే చూడండి ఒకసారి. ఇక్కడ రక్షక పత్రాలు అంటే పుష్పం అనేది, అంటే ఫ్లవర్ అనేది మొగ్గ దశలో ఉన్నప్పుడు, ఫ్లవరు మొగ్గ దశలో ఉన్నప్పుడు దాన్ని రక్షించుట కొరకు, ఓకేనా, రక్షించుట కొరకు అయితే ఉపయోగపడుతుంది రక్షక పత్రాలు అనేవి, ఓకేనా. రక్షక పత్రాలు అంటే ఏంటంటే పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు, ఫ్లవర్ అనేది మొగ్గ దశలో ఉన్నప్పుడు దాన్ని రక్షించడం కొరకు ఇక్కడ మనకి రక్షక పత్రాలు అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ రక్షక పత్రాలని మనం ఏమంటామంటే ఇక్కడ సెపల్స్ అంటామండి, ఓకేనా. సెపల్స్ అన్న రక్షక పత్రాలు రెండు ఒకటే. సెపల్స్ ఇక్కడ మీరు బాగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సెపల్స్, ఓకే. ఇక్కడ చూడండి ఇది ఫ్లవర్ అనుకుంటే, ఫ్లవర్కి ఇక్కడ ఇది ఉంది కదండి, ఇటు సైడ్ 2 sides, ఓకే. దీన్ని మనం ఏమంటామంటే, ఓకే, సెపల్స్ అంటాం. ఓకే, సెపల్స్ రక్షక పత్రాలు, ఓకే. మొగ్గ దశలో ఉన్నప్పుడు పుష్పాన్ని రక్షించడం కొరకు, ఓకేనా. ఫ్లవర్ని కాపాడుట కొరకు లేదా రక్షించడం కొరకు ఉపయోగపడే వాటిని మనం ఏమంటామంటే రక్షక పత్రాలు అంటాం, ఓకేనా. ఇది రక్షక పత్రాల యొక్క ఫంక్షన్ అన్నమాట, అంటే ఉపయోగం అన్నట్లు, ఓకే. అసలు ఎగ్జాంపుల్ అసలు అబ్జర్వ్ చేస్తే రక్షక పత్రాలని మనము ఏ ప్లాంట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. టమోటా, మిరప, నెక్స్ట్ బ్రింజల్, వంకాయ. వీటిలో మనము ఈ రక్షక పత్రాలను అయితే అబ్జర్వ్ చేయొచ్చు. రక్షక పత్రాలు అనేవి ఇక్కడ ఏంటంటే మనకు దీర్ఘకాలిక పత్రాలు, ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇది రక్షక పత్రాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రక్షక పత్రాలు అంటే ఏంటి, మొగ్గ దశలో ఉన్నప్పుడు పుష్పాన్ని రక్షించడం కొరకు ఉపయోగపడే పత్రాలని మనం రక్షక పత్రాలు అంటాం. ఇవి మనకు ఎక్కడ కనిపిస్తాయంటే టమోటా ప్లాంట్స్లో కనబడుతుంది, మిరప ప్లాంట్స్లో కనబడుతుంది, బ్రింజల్ వంకాయ ప్లాంట్స్లో కూడా మనకి వంకాయ మొక్కల్లో కూడా మనకు రక్షక పత్రాలు అనేవి కనబడతాయి అన్నమాట. ఇవి దీర్ఘకాలిక పత్రాలు, ఓకే. ఇది మనకు రక్షక పత్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ అసలు అబ్జర్వ్ చేస్తే ఆకర్షణ పత్రాలు. ఇక్కడ ఆకర్షణ పత్రాలు అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయండి. వివిధ రంగులలో ఉండి సువాసనని, ఓకేనా, సువాసనను వెదజల్లుతూ అట్రాక్ట్ చేస్తాయన్నమాట. అట్రాక్టివ్ ఫ్లవర్ పార్ట్స్లో అట్రాక్టివ్ పార్ట్స్ అని వేటిని అంటామంటే అట్రాక్టివ్ పార్ట్, ఓకే. ఏంటంటే ఆకర్షణ పత్రాలు. ఆకర్షణ పత్రాలని మనం అట్రాక్టివ్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ అంటాం. వీటిని మనం ఇంగ్లీష్లో వచ్చేసి పెటల్స్ అంటాం. సెపల్స్ అంటేనేమో రక్షక పత్రాలు, పెటల్స్ అంటేనేమో ఆకర్షణ పత్రాలు. ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉండి మనకి సువాసనని అంటే స్మెల్ని ఎక్కువగా ఇస్తాయన్నమాట. కాబట్టి ఇవి అట్రాక్టివ్గా ఉంటాయి, అంటే ఏదైనా కీటకాలని, ఓకేనా. కీటకాలను అట్రాక్ట్ చేయటకు ఇవి ఆకర్షణ పత్రాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట, ఓకేనా. అయితే ఇక్కడ
మనకి రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు రెండూ కూడా చూడండి. ఇక్కడ రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు అనేవి మనకి సో అనావశ్యక అంగాలు. సో నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అన్నమాట. ఓకేనా. సో రక్షక పత్రాలు అలాగే ఆకర్షణ పత్రాలు అనేవి రెండు కూడా మనకి నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. ఓకే. సో అనావశ్యక అంగాలు అనమాట. అయితే ఈ రెండింటి కలిపి మనం ఏమంటామంటే పెరియనాత్ అంటాం. ఓకేనా. పేరియంత్. ఓకేనా. పెరియంత్ అంటే ఇక్కడ ఏంటంటే తెలుగులో పరిపత్రం అని పిలవచ్చు. పరిపత్రం అంటే ఏంటి? సో పుష్పంలో అంటే ఆ ఫ్లవర్లో మనకు సెపల్స్ పెటల్స్ని కలిపి మనం ఏమంటామంటే పరిపత్రం లేదా పేరియంత్. ఓకేనా. సో పేరియంత్ అనేటువంటి పదంతో చెప్పచ్చు. సో ఇది మనకి ఏంటంటే ఆకర్షణ పత్రాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇవి పెటల్స్. ఓకేనా. సో ఇదంతా కూడా పెటల్స్ అండి. సో ఈ రెడ్ కలర్లో ఉండేవన్నీ కూడా మనకి పెటల్స్గా చెప్పవచ్చు. ఇదంతా కూడా పెటల్స్ అంటే ఇవి కీటకంని ఓకేనా సో కీటకాలని అట్రాక్ట్ చేయడం కోసం ఇవి మనకు జనరల్గా ఫ్లవర్స్లో ఉపయోగపడతాయి. ఓకేనా. సో ఇవి సెపల్స్, ఇవి పెటల్స్, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేసరావళి. సరే కేసరావళి తీసుకుంటే సో కేసరావళి ఎందుకు ఉపయోగపడుతుంది దీని యొక్క ఫంక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే. సో కేసరావళి చూద్దాం. సో కేసరావళి అనేది మనకి పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం. ఓకేనా. పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏంటయ్యా అంటే కేసరావళి. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏంటి అంటే ఇక్కడ మనకి కేసరావళి. ఓకేనా. సో దీన్ని మనం స్టెమెన్స్. ఓకేనా. స్టెమెన్ లేదా యాండ్రీషియం అంటాం తెలుగులో. స్టెమెన్స్ లేదా యాండ్రీషియం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. స్టెమెన్లో మనకి ఏమేమి ఉంటుందంటే యాంథర్ ఉంటుంది, సో ఫిలమెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనము స్టెమెన్ అనేటువంటి పదంతో చెప్పచ్చు అనమాట. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ దీని ఒకసారి కేసరావళి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది ఒక కాడ వంటి కేసర దండం. సో కాడ వంటి కేసర దండం. ఇక్కడ మీరు డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లియర్గా కనబడుతుంది కేసరావళి అనేది. ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. సో ఒక డయాగ్రామ్లో ఇక్కడ మనం చూసినట్లయితే సో కాడ వంటి కేసర దండం. సో ఇక్కడ ఉంది కదండి, ఇది కాడ వంటి కేసర దండం. ఓకేనా. సో కేసర దండంకి లాస్ట్లో అంటే ఎడ్జ్లో ఇక్కడ మనకి ఒక సో ఒక తిత్తిలాంటి నిర్మాణం ఉంది కదా, దీన్ని మనం పోలెన్ శాక్ అంటాం. పోలెన్ శాక్. సో ఇది మనకు పోలెన్ శాక్ అండి. ఓకే. సో ఇదన్నమాట. సో కేసర దండం అనేది మనకి ఇక్కడ తిత్తి లాంటి నిర్మాణం, ఒక కాడ వంటి నిర్మాణం. దీనిపైనలో మనకి తిత్తి లాంటి నిర్మాణం అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే పోలెన్ శాక్ అంటాం. ఈ పోలెన్ శాక్ అనేది ఏం చేస్తుంది అంటే సో పరాగ రేణువులని మనకి ఇక్కడ డెవలప్ చేస్తుంది. అనమాట. ఓకేనా. సో ఇదే అనమాట. అయితే ఇక్కడ పరాగ కోశం. ఓకే. సో పరాగ కోశం మీన్స్ పోలెన్ శాక్. పోలెన్ శాక్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు పోలెన్ శాక్. సో ఈ పోలెన్ శాక్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి పరాగ రేణువును డెవలప్ చేస్తుంది. పోలెన్ శాక్ అనేది పరాగ రేణువును డెవలప్ చేస్తుంది. సో ఈ పోలెన్ శాక్ అనేది మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఇది పోలెన్ శాక్ అండి. సో ఈ పోలెన్ శాక్లో మనకు 2 టైప్స్ ఆఫ్ పోలెన్ శాక్స్ అయితే ఉంటాయన్నమాట. ద్వికక్షిక పరాగ కోశాలు. ఓకేనా. ద్వికక్షిక పరాగ కోశాలు అయితే మనకి ఇక్కడ మొత్తం కూడా 4 గదులు అయితే ఉంటాయి. 4 గదులు 1 2 3 4. సో 4 గదులు అయితే ఉంటాయన్నమాట. సో ఏకకక్షిక పరాగకోశంలో మనకి 2 గదులు అయితే ఉంటాయన్నమాట. ఏకకక్షిక పరాగకోశంలో మనకి 2 గదులు ఉంటాయి. ద్వికక్షిక పరాగకోశంలో 4 గదులు. ఏకకక్షిక పరాగకోశంలో మనకి ఎన్ని ఉంటాయండి? సో 2 గదులు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఈ పోలెన్ శాక్ అనేది ఓకేనా ఈ పరాగకోశం అనేది పరాగ రేణువులను అయితే డెవలప్ చేస్తుంది. పరాగకోశం పరాగ రేణువులను లేదా దీన్నే మనం ఈజీగా ఇంకొక పదంతో అనొచ్చు. సో పుప్పొడి రేణువులన్నా పరాగ రేణువులన్నా రెండు ఒకటే. సో పుప్పొడి రేణువులు పరాగ రేణువులు. ఓకే. సో ఈ పరాగకోశం అనేది పుప్పొడి రేణువులను లేదా పరాగ
కోశం పరాగ రేణువులను అయితే ఉత్పత్తి చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ పరాగ రేణువులను అధ్యయనం చేసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే సో పేలినాలజీ. పరాగ రేణువులను అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం? పేలినాలజీ. ఓకేనా? పేలినాలజీ అంటే పరాగ రేణువుల అధ్యయనాన్ని మనం పరాగ రేణువుల లేదా పుప్పొడి రేణువుల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే పేలినాలజీ. ఓకే, పేలినాలజీ అనేటువంటి పదంతో చెప్పచ్చు అనమాట. సో పేలినాలజీ యొక్క పితామహుడు, ఫాదర్ ఆఫ్ పేలినాలజీ ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఎర్డట్ మన్. ఓకే, సో ఎర్డట్ మన్ అనేటువంటి సైంటిస్ట్, సో ఫాదర్ ఆఫ్ పేలినాలజీ. సో పరాగ రేణు స్టడీ ఆఫ్ పుప్పొడి రేణువుస్. ఓకే, సో స్టడీ ఆఫ్ పరాగ రేణువులు లేదా స్టడీ ఆఫ్ పుప్పొడి రేణువులను మనం ఏమంటామంటే పేలినాలజీ. సో పేలినాలజీ యొక్క పితామహుడు ఎవరంటే ఎర్డట్ మన్. ఓకే, ఎర్డట్ మన్. సో ఈ పరాగ రేణువులో మనకి రెండు పార్ట్స్ అయితే ఉంటాయండి, రెండు పొరలు అయితే ఉంటాయి. ఓకే, సో పరాగ రేణువులో మనకి రెండు పొరలు అయితే ఉంటాయి. ఇది పరాగ రేణువు అనుకుంటే దీంట్లో మనకి రెండు పొరలు అయితే ఉంటాయి. సో ఒకటి లోపలి పొర, ఇంకోటేమో బయటి పొర. ఓకే, సో బయటి పొర, ఇక్కడ లోపలి పొర, లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది అనమాట. సో వెలుపలి పొరని మనం ఏమంటామంటే, బయట ఉన్నటువంటి పొరని ఏమంటామంటే ఇక్కడ చూడండి ఎగ్జైన్. ఓకే, సో ఎగ్జైన్. సో ఎగ్జైన్ అంటే వెలుపల ఉండే పొర. సో పరాగ రేణువుకి వెలుపల ఉండే పొరని మనం ఎగ్జైన్ అంటాం. సో లోపల ఉండే పొరని మనం ఇంటైన్ అంటాం. సో మనకి పరాగ రేణువులో రెండు పార్ట్స్ అయితే ఉంటాయి. సో రెండు పొరలు అయితే ఉంటాయి, 2 లేయర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో బయటి లేయర్ని మనం ఎగ్జైన్ అంటాం, లోపల లేయర్ని మనం ఇంటైన్ అంటాం. ఓకేనా? సో ఎగ్జైన్లో మనకి ఓకేనా వెలుపలి పొరలో స్పోరోపోలినిన్. ఓకేనా? సో ఈ ఎగ్జైన్లో స్పోరోపోలినిన్ అనేటువంటి పదార్థం అయితే ఉంటుంది. దీని యొక్క వర్క్ ఏంటంటే సో టెంపరేచర్ నుంచి ఇది కాపాడుతుంది అనమాట. స్పోరోపోలినిన్ అనేటువంటి పదార్థం అనేది టెంపరేచర్కి తట్టుకునే విధంగా, అలాగే పరాగ రేణువులను కాపాడే విధంగా అయితే ఈ స్పోరోపోలిన్ అనేటువంటి పదార్థం అయితే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే సో పరాగ రేణువు యొక్క వెలుపలి భాగమైనటువంటి ఎగ్జైన్లో మనకి ఈ స్పోరోపోలిన్ అనేటువంటి పదార్థం అయితే ఉంటుంది. ఇది టెంపరేచర్ నుంచి వివిధ రకాల హానికర పదార్థాల నుంచి అయితే మనకు అక్కడ పరాగ రేణువులు అయితే కాపాడుతుంది అనమాట. ఓకేనా? సో పరాగ రేణువు నిర్మాణంలో అంటే ఇది పరాగ రేణువు అనుకుంటే సో పరాగ రేణువు యొక్క నిర్మాణంలో లోపలి భాగంలో ఒక పొర అయితే ఉంటుందండి. సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ టపేటం. టపేటం అనేటువంటి పొర ఎక్కడ ఉంటుందంటే పరాగ రేణువు యొక్క లోపలి భాగంలో ఉన్నటువంటి పొరని మనం టపేటం అంటాం అన్నమాట. సో ఈ టపేటం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పరాగ రేణువులకి సో పరాగ రేణువుకి పోషక పదార్థాలను అందిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు మనకు ఎగ్జామ్ పాయింట్లో చేసినటువంటి బిట్ ఏంటంటే టపేటం అనమాట. సో టపేటం యొక్క వర్క్ ఏంటంటే సో పరాగ రేణువులకి పోషక పదార్థాలను అయితే అందిస్తుంది. ఓకే, సో ఇది మనకు టోటల్గా పరాగ రేణువు యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అయితే ఇక్కడ మనకి పరాగ రేణువులో మనకి 2 రకాల కణాలు అయితే ఉంటాయి అన్నమాట. పరాగ రేణువులో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి శాఖీయ కణం, నెక్స్ట్ వచ్చేసి ఉత్పాదక కణం. సో ఎక్కడ ఉంటాయంటే పరాగ రేణువులో మనకి 2 కణాలు అన్నమాట, శాఖీయ కణం, ఉత్పాదక కణం. ఇది టోటల్గా మనకి కేసరావళి అంటే ఏంటి? సో కేసరావళిలో ఏమున్నాయి? పరాగ రేణువులు ఉన్నాయి. పరాగ రేణువులు ఎలా డెవలప్ అవుతూ ఉన్నాయి, దానిలో ఉన్నటువంటి లేయర్స్ ఏంటి? ఎగ్జైన్, ఇంటైన్, టపేటం. సో టపేటం యొక్క మెయిన్ యొక్క వర్క్ ఏంటంటే పోషక పదార్థాలని పరాగ రేణువులు అందించడమే టపేటం యొక్క వర్క్ అనమాట. ఓకేనా? ఇంటైన్ అంటే లోపల ఉండేటువంటి పొర, ఎగ్జైన్ అంటే బయట ఉండేటువంటి పొర. సో ఎగ్జైన్లో మనకి ఒక ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన పదార్థం అయితే ఉంటుంది. సో దీన్ని మనం స్పోరోపోలినిన్ అంటాం. ఈ స్పోరోపోలిన్ యొక్క విధి ఏంటి అంటే సో టెంపరేచర్ నుంచి అంటే ఎక్కువ టెంపరేచర్ ఉష్ణోగ్రత నుంచి కాపాడేటువంటి నేచర్ అయితే ఉంటుందన్నమాట ఈ స్పోరోపోలిన్కి. ఓకేనా? సో ఇంతటితో మనకి పుష్ప భాగాల్లో ఉన్నటువంటి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, సో ఈ 3 డిస్కస్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అండకోశం.
ఆల్రెడీ మనకు 3 పార్ట్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ 4th పార్ట్ వచ్చేసి అండకోశం అండి. ఓకే, సో ఇక్కడ అండకోశం అంటే ఏంటంటే చూడండి ఇక్కడ, సో అండకోశం అనేది ఇక్కడ మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏమంటామంటే ఇక్కడ మనం అండకోశం అంటాం. సో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం అయితేనేమో ఇక్కడ మనకు కేసు రావాలండి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం వచ్చేసి ఇక్కడ మనకి అండకోశం. సో ఓకే, సో ఈ అండకోశంలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఫలదళాలు అయితే ఉంటాయి. ఫలదళాలు ఓకేనా. సో ఈ ఫలదళాల యొక్క పేరు ఏంటంటే, ఈ ఫలదళాలను మనం ఒక పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ ఫలదళాల యొక్క పేరు వచ్చేసి ఇక్కడ మనకి స్థూల సిద్ధ బీజాశయం ఓకేనా. స్థూల సిద్ధ బీజాశయం అంటాం ఓకేనా. సో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏంటయ్యా అంటే అండకోశం అండి. సో ఈ అండకోశంలో మనకు 1 లేదా 2 ఫలదళాలు అయితే ఉంటాయి. సో ఈ ఫలదళాలని ఏమంటామంటే స్థూల సిద్ధ బీజాశయాలు లేదా స్థూల సిద్ధ బీజాశయం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది ఓకేనా. సో అండాలు నిల్వ ఉండే ప్రదేశాన్ని ఏమంటామయ్యా అంటే సో అండాశయం. అండాలు నిల్వ ఉండే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే అండాశయం అంటాం, ఇంగ్లీష్లో ఓవరీ. ఓకే, సో అండాశయం ఓవరీ. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఫ్లవర్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు ఇది ఉంది కదా, సో ఫ్లవర్కి మిడిల్ పార్ట్, సో దీన్ని మనం ఓవరీ ఓకే ఓవర్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇలాగే స్ట్రైట్గా మనం ఒకసారి పైకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టైల్ అనేటువంటి పార్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు స్టిగ్మా అనేటువంటి పార్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ 3 పార్ట్స్ మనం కలిపి మనం ఏమంటామంటే అంటే స్టిగ్మా, స్టైల్, ఈ ఓవరీ, ఈ 3 పార్ట్స్ని కలిపి మనం ఏమంటామంటే పిస్టిల్ ఓకేనా. సో పిస్టిల్ అనేటువంటి పదంతో మనం చెప్పచ్చు పిస్టిల్. ఓకే, పిస్టిల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి స్టిగ్మా, స్టైల్, ఓవరీ, సో ఈ 3 పార్ట్స్ని కలిపి మనం ఏమంటామంటే పిస్టిల్ అంటాం ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అండాశయం ఉంది. అండాశయంలో అండాలు అయితే ఉన్నాయి, ఇవి అండాస్ అండి ఓకేనా. ఇవి అండాలు ఓకేనా. అండాశయంలో అండాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు అండాశయం అన్నమాట. సో మరి ఈ అండాశయం అనేది సో అండాలు నిల్వ ఉండే ప్రదేశాన్ని మనం ఏమంటాం అండాశయం అంటాం. సో ఈ అండాశయంలో మనకి ఏమేమి ఉన్నాయి, సో స్టైల్ అనేది ఉంది. ఈ అండాశయాన్ని పైకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదేమో స్టైల్ ఓకేనా, ఇదేమో స్టిగ్మా, కీలాగ్రం, తెలుగులో కీలాగ్రం అంటామండి, స్టిగ్మా ఓకేనా. సో ఇది మనకు పార్ట్స్ అనమాట. అయితే ఇక్కడ అండాశయంలో అండము అనేక ఇప్పుడు అండాశయంలో అండాలు ఉన్నాయి కదా, సో ఇవి అండాలు ఉన్నాయి. సో ఈ అండాలు ఏమవుతాయి అంటే ఇక్కడ సో అనేక కవచయుత స్థూల సిద్ధ బీజాశయం ఓకేనా. కవచయుత స్థూల సిద్ధ బీజాశయం, కవచం అంటే ఏంటి, లేయర్స్ ఓకే. సో లేయర్స్తో ఫామ్ అయి ఉంటుంది. స్థూల సిద్ధ బీజాశయం అనేది మనకు లేయర్స్తో ఫామ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా. సో అయితే దీంట్లో ఉన్నటువంటి ఉబ్బెత్తు ప్రాంతాన్ని ఓకేనా, దీంట్లో ఒకసారి మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఓకేనా. సో ఈ ఉబ్బెత్తు ప్రాంతాన్ని మనం ఏమంటామంటే హైలా ఓకేనా, హైలా. సో హైలా అంటే ఏంటంటే అండాశయంలో ఉన్నటువంటి ఉబ్బెత్తు ప్రాంతాన్ని మనం హైలా అంటాం ఓకేనా, హైలా. ఓకే, అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఈ అండాశయంలో పోషకాలను నిల్వ చేసే కణజాలాన్ని ఏమంటామయ్యా అంటే అండాంత కణజాలం అంటాం. అండంలో ఉంది కాబట్టి అండాంత కణజాలం. సో అండాశయంలో ఏమేమి ఉంటాయి, అండాలు ఉంటాయి. అండాలు అనేవి మనకి ఇక్కడ లేయర్స్ ఫామ్లో అయితే ఉంటుంది. వాటిని మనం స్థూల సిద్ధ బీజాశయం అనేది లేయర్స్ ఫామ్లో ఉంటుంది. సో ఈ అండాలకు మనకి పోషకాలను నిల్వ చేసే కణజాలాన్ని ఏమంటామంటే అండాంత కణజాలం అంటాం ఓకేనా, అండాంత కణజాలం. ఇక్కడ చూడండి డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇదే డయాగ్రామ్ నేను ఇక్కడ క్లారిటీగా అక్కడ మీకు ఒక డయాగ్రామ్ అయితే చూపించడం జరిగింది. సో ఈ డయాగ్రామ్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది అండద్వారం అండి ఓకేనా. సో ఇది అండద్వారానికి వ్యతిరేకంగా అంటే దీనికి ఆపోజిట్ అంటే ఇదే కదండి, దీనికి ఆపోజిట్ అంటే ఇది ఓకే. సో ఈ ఆపోజిట్ పార్ట్ని ఏమంటామంటే కాలాజా ఓకేనా, కాలాజా.
కాలాజా అంటాం. ఓకేనా. సో అండద్వారానికి ఆపోజిట్గా, అండద్వారానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్ట్ని మనం ఏమంటామయ్యా అంటే కాలాజా అంటాం. కాలాజా. ఓకే. సో ఈ అండాశయం, ఇప్పుడు అండంలో పోషకాలు నిల్వ చేసేటువంటి ఈ ద్రవాన్ని, ఓకేనా, సో ఈ కణజాలాన్ని, ఈ ద్రవాన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే అండాంత కణజాలం. ఓకేనా. అండాంత కణజాలం. సో అండం మొత్తం కూడా అండాంత కణజాలంతో నిల్వ చేయబడి ఉంటుందన్నమాట. నిల్వ చేయబడి ఉంటుంది. సో దీనిలో మనకి మెయిన్గా పార్ట్స్ వచ్చేసి ఇదేమో అండద్వారము, దీనికి ఆపోజిట్ ఉండేటువంటి పార్ట్ని మనం కాలాజా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం అండం యొక్క నిర్మాణం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ అండంలో మొత్తం మనకు చూడండి 7 కణాలు అయితే ఉన్నాయన్నమాట. 7 కణాలు చూద్దాం ఒకసారి. 7 కణాలు అయితే ఉన్నాయి. కాలాజా. ఓకే, ఇది కాలాజా అండి. కాలాజా. ఓకేనా. కాలాజా అయితే ఉంది. ఇక్కడ 7 కణాలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 8 ఏంటి అంటే 8 కేంద్రకాలు. ఓకేనా. కేంద్రకాలు వచ్చేసి 8 అన్నమాట. ఇవి 8 కేంద్రకాలు. కణాలు వచ్చేసి 7. కణాలు వచ్చేసి 7. చూడండి 7 కణాలు 8 కేంద్రకాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ 1 2 3. సో ఈ మొత్తం కలిపి 4 5 6 7. అర్థమవుతుందా. సో 7 కణాలు 8 కేంద్రకాలు. ఓకేనా. ఇక్కడ ఒక కణం అబ్జర్వ్ చేస్తే ఒక కణంలో 2 కేంద్రకాలు ఉన్నాయి. ఓకేనా. సో దీన్ని మనం ఒకే కణంగా కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మొత్తం 8 కేంద్రకాలు 1 2 3 4 5 6 7 8. 8 కేంద్రకాలు అయితే ఉన్నాయి. కణాలు వచ్చేసి 7 కణాలు ఉన్నాయి. 1 2 3 ఈ మొత్తం కలిపి 4 5 6 7. అర్థమవుతుందా. సో 7 కణాలు 8 కేంద్రకాలు అయితే మనకు అండంలో అయితే కనపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి సో ఇది మొత్తం కలిపి మనకు అండం కదండి. ఇది వచ్చేసి మొత్తం కలిపి మనకు అండం. ఓకేనా. సో ఈ అండంలో ఈ చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ చిన్న చిన్న పార్ట్స్ ఎల్లో కలర్లో, ఓకేనా, ఈ చిన్న చిన్న పార్ట్స్ని మనం పిండం అంటాం. ఓకేనా. సో అండంలో ఏమున్నాయి? పిండం ఉంది. ఓకేనా. సో ఈ పిండం యొక్క నిర్మాణమే ఇది. ఓకేనా. ఈ పిండం యొక్క టోటల్ నిర్మాణం ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఎక్కువ పిండాలు ఉన్నాయి కదా. సో ఈ పిండాలను నేను ఒక సింగిల్గా అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండంలో మనకి పిండం ఉంటుంది. ఓకేనా. సో దీని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ అయితే మనకి ఇక్కడ కేసరావళి అండకోశం, కేసరావళి అండకోశం. సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఆవశ్యక అంగాలు, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఆవశ్యక అంగాలు. అనావశ్యక అంగాలు వచ్చేసి మనకి ఇక్కడ రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు. ఆవశ్యక అంగాలు వచ్చేసి కేసరావళి అండకోశం. అంటే ఇవి ఖచ్చితంగా మనకు అవసరం అన్నట్లు. ఓకేనా. ఇవి పెద్దగా అవసరం లేనట్లుగా మనము తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఆవశ్యక అంగాలు, అనావశ్యక అంగాలు. అనావశ్యక అంగాలు అంటే రక్షక పత్రాలు, అలాగే ఆకర్షణ పత్రాలని మనము అనావశ్యక అంగాలు అంటాం. ఆవశ్యక అంగాలు అంటే కేసరావళి అండకోశాన్ని. ఓకేనా. అండకోశాన్ని మనం ఏమంటాం? ఆవశ్యక అంగాలు అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇదే అన్నమాట. సో ఇది మెయిన్గా మనకు పుష్పం యొక్క భాగాలలో భాగంగా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, సో చూడండి ఇక్కడ, సో పుష్పం యొక్క భాగాలను వెలుపల నుంచి అమెరికా, బయట నుంచి అమెరికా అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి పుష్పం యొక్క భాగాలను, పుష్పంలోని 4 భాగాలు ఉన్నాయి కదా. ఏవేవి? రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. ఓకేనా. వీటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వెలుపల నుంచి సరైన వరుస క్రమం, అలాగే లోపల నుంచి సరైన వరుస క్రమం అనమాట. ఒకసారి వెలుపల నుంచి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో వెలుపలి వరుస క్రమం. సో ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అండి. వెలుపల నుంచి అంటే బయట నుంచి అనమాట. ఓకేనా. బయట నుంచి మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటి? రక్షక పత్రాలు, నెక్స్ట్ ఆకర్షణ పత్రాలు, తర్వాత కేసరావళి, తర్వాత అండకోశం. ఇది వచ్చేసి అండకోశం. ఇది మనకు వెలుపలి వరుస క్రమం అన్నమాట. నెక్స్ట్ లోపలి వరుస క్రమం రాస్తే, లోపలి వరుస క్రమం అంటే లోపలి నుంచి వరుస క్రమం రాస్తే రివర్స్ అన్నమాట ఇది. ఓకే. సో అండకోశం, నెక్స్ట్ వన్ వచ్చేసి కేసరావళి,
తర్వాత ఆకర్షణ పత్రాలు, తర్వాత రక్షక పత్రాలు. సో ఇది మనకు లోపల నుంచి వరుస క్రమం అనమాట. అంటే స్టార్టింగ్లో మనకు అండకోశం ఉంటుంది లోపల, తర్వాత కేసరావళి, తర్వాత ఆకర్షణ పత్రాలు, తర్వాత రక్షక పత్రాలు. వెలుపల నుంచి తీసుకుంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. సో ఇది మనకు టోటల్గా మనకి పుష్ప భాగాల్లో భాగంగా రక్షక పత్రాలు అంటే ఏంటి, ఆకర్షణ పత్రాలు అంటే ఏంటి, కేసరావళిలో మనము పరాగ రేణువులు, ఓకేనా, స్టడీ ఆఫ్ పరాగ రేణువులు, పేలియోనాలజీ, ఓకేనా, పేలినాలజీ అంటే మనకు పరాగరేణుల యొక్క అధ్యయనాన్ని మనం పేలినాలజీ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసామన్నమాట. తర్వాత అండకోశం. సో అండకోశంలో ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని కేంద్రకాలు ఉంటాయని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆవశ్యక అంగాలు ఏంటి, అనావశ్యక అంగాలు ఏంటి. సో ఇక్కడ మనకు రక్షక పత్రాలు ఏ ప్లాంట్స్ కనబడతాయి, ఆకర్షణ పత్రాలు ఎక్కడ ఉంటాయి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడడం జరిగింది. సో ఇది టోటల్గా మనకి పుష్ప భాగాలు అనేటువంటి టాపిక్ నుంచి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కామన్ ఫ్లవర్ పార్ట్స్, ఓకేనా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.